నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. మొదటి రాజులు 3వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 1 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గడిచిన మాసం అంతా దేవుడు కృపలో కాచి కాపాడారు. ఈరోజు మరొక నూతన మాసంలోనికి జూలై మంత్రులు ప్రవేశపెట్టారు. ఇది మొదలుకొని ఈ మాసమంతుల్లో దేవుడు తన కృపా కాపుదల కరదృష్టి మనపై ఉంచునుగాక. అలాగే మన సండే వచ్చిన వాక్యం, నువ్వు అన్నిట్లో టాప్ ప్లేస్లో ఉండాలా. ఏ బానిసత్వంలో, అది పాపం అనే బానిసత్వం, లేదా త్రాగుడనే బానిసత్వం, వ్యసనాలనే బానిసత్వం, ఏది కూడా, ఆర్థిక దరిద్రం అనే బానిసత్వం, వ్యాధులనే బానిసత్వం, కుటుంబ కలహాలనే బానిసత్వం ఇందులో ఉండకూడదు. ఎందుకని అంధకార సంబంధమైన అధికారులు మనం లేవు. ఇక్కడ సొలొమోను చూసినట్టయితే దేవుడు చూడండి, దేవుడు దర్శించి నీకేం కావాలని అడిగితే, ఇంత అశేషమైన ప్రజల మీద రాజుగారిని నియమించావయ్యా, వీళ్ళని పరిపాలించడం నాకు బుద్ధి జ్ఞానం వివేచన సరిపోదు, నాకు అది కావాలని అడిగితే దేవుడు నీకు బుద్ధి జ్ఞాన వివేకాల హృదయాన్ని ఇస్తున్నాను. నెక్స్ట్ ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను అడగలేదు, శత్రువులు ప్రాణాన్ని అడగలేదు, నీకు ఇస్తున్నాను. నీ వంటి వాడు ఎప్పుడూ ఉండడుగా, నువ్వే టాప్ అన్నిట్లో. ఎస్, అటు జ్ఞానము, ఇటు ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు, ఘనత, అన్నిట్లో టాప్ ప్లేస్, ఎవరికి అందనంత ప్లేస్లో దేవుడు పెట్టేశాడు. ఎస్, అందుకే చెప్తున్నా, మన విద్యార్థులు కూడా నువ్వు నీ స్టడీస్లో టాప్ ప్లేస్లో ఉండాలి. ఆత్మీయతలో పరిచారులు కానీ, సంఘస్థులు కానీ ఆత్మీయతలో టాప్ ప్లేస్లో ఉండాలి. ఏసేపు ఎలా పాపం నుంచి దూరంగా పారిపోయాడు, అలా పారిపోయే వ్యక్తి దానియేలు ఎలా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కనీసం రాజు తాగేటువంటి ద్రాక్షరసం కానీ, ఆ భోజనం తినడానికి కూడా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఇష్టపడలే. అలా ఆ రీతిగా మనం పాపం నుంచి దూరంగా, ఏ బంధకాలు పడుకోకుండా, నెక్స్ట్ నెంబర్ 2 ఇటు జ్ఞానం, అన్నిట్లో టాప్ ప్లేస్లో. అందుకని ఒక గోల్ పెట్టుకో బిడ్డ, చిన్న బిడ్డ, నీకు కూడా చెప్తున్నాను, ఎవరి బిడ్డ నీకు కూడా చెప్తున్నాను, పెద్దలు కూడా చెప్తున్నాను. ఒక గోల్ పెట్టుకో, లేని వాటి ఉన్నట్టుగా చూడు. మన దేవుడు అబ్రహాం దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు మనకి ఇస్తాడు. సొలొమోను యొక్క ఆత్మీయతలో తర్వాత వెనకబడ్డాడు, కానీ మనం ఆ విషయాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలా. ఎస్, ఇటు స్పిరిచువల్గా స్ట్రెంథన్ అవ్వాలి, ఇటు జ్ఞానంలో మోర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ప్రభువులో ఉన్నాయి, ఇస్తారు. నీకు నాకు జ్ఞానం లేదు, మన దేవుడి దగ్గర ఉన్నాయి. అలాగే నీకు నాకు ఐశ్వర్యం లేదు, మన దేవుడి దగ్గర ఉంది, సమృద్ధి ఉంది, ఇస్తారు. నువ్వు గోల్ పెట్టుకో, అడుగు వాటికంటే ఊహించేవాడు అధికంగా దేవుడు ఇస్తా అన్నాడు. ఈ మాసంలో ఇలాంటి కృపగల ద్వారాలు దేవుడు తెరుచును కాక. న్యూ బిజినెసెస్, న్యూ జాబ్స్, ఐక్స్, నెక్స్ట్ లెవెల్కి దేవుడు లేవనైతే మన బిడ్డలు కూడా స్టడీస్లో అన్నింటిలో తోడేయండు గాక, ప్రతి పనిలో తోడేయండు గాక, మంచి గృహాలు ఇచ్చును గాక, గర్భఫల బిడ్డలకు గర్భాలు ఇచ్చును గాక, సమస్యను విడిపించును గాక, కుటుంబ కలహాల నుంచి విడిపించును గాక, వ్యాధుల్లో ఉన్నాడు వారికి స్వస్థత కలుగును గాక. ప్రార్థన ఆశ్చర్యకరడ సొలొమోను ఈ రీతిగా లేవనైతే నీ కృప ద్వారా ప్రభు అటు జ్ఞానము, బుద్ధి, వివేకములు, ఇటు ఐశ్వర్యము, అయ్యా ఘనత, ఎన్ని ఇచ్చావు, ఎంత ఇచ్చావయ్యా, టాప్ ప్లేస్లో పెట్టు. అలా మమ్మల్ని ఈ పరిచయం కూడా టాప్ ప్లేస్లో ఎవరెత్తండి. కృపనిచ్చి గొప్ప కాదు, ప్రతి బిడ్డ టాప్ ప్లేస్లో ఉండదు. తలగా ఉంటుంది, తోగ్గా ఉండవల్ల, పై వారుగా ఉంటారు, కింద వారుగా ఉంటారు. అప్పిస్తారు తప్ప అప్పు చేయడం, అప్పులు పోవాలి, దరిద్రం పోవాలి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిని ఇవ్వండి, చిన్న బిడ్డలను దీవించండి, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, అలాగే సీట్స్ కావాలి, సీట్స్ దొరకాల ప్రభా కృప చూపించండి. ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో కోరుకున్నారో కృప చూపించండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. నెమ్మదిని పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, దీవెన పొందాలి. సమాధానం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు కూడా మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బ్లెస్ చేసి నీ కృపాక్షేమాలు తోడగించి నడిపించుకొని గొప్ప కార్యాలు చేయండి. నీ దీవెన తోడగించండి. బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించండి. మన సండే గర్భఫలను ఫుడ్స్ పెరిగే ప్రభావాలు అందరికీ గర్భఫలాలు తెలబడాలి. ఏవైతే ప్రామిస్ వచ్చినా అవి నెరవేర్పు జరగాలి. అద్భుతాలు చేయండి. పరిచయం ఇంకా రోజు ఇంప్రూవ్ అవ్వాలా. ప్రామిస్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధాపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలా. ఇక్కడ సర్కస్ రౌండ్ కూడా ఆయన గిఫ్ట్గా రావాలా. కృప తీర్చి వారితో మాట్లాడండి. ఈ రోజు అంతలో గొప్ప చేయనివ్వండి, ఈ మాసం అంతలో గొప్ప చేయవండి. ఇది మొదలుకొని ఈ రోజు మొదలుకొని ఈ మాసం అంతా కూడా నీ రెక్కలైన కాచి యాక్షన్స్ అవేట్ చేసి బిడ్డలందరినీ కూడా సేపు కొండాలని బలపరచండి. రైతులకి వీళ్ళు కావాల్సిన వర్షాలు, కావాల్సిన సకాలంలో కురిపించండి. అన్ని విషయాల అవసరాలు తీర్చండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ మాసం దేవుడి కృపనిచ్చును గాక.